ఈ అబ్బాయికి మ్యారేజ్ అయిన 1 ఇయర్‌కే వాళ్ళ డ్యాడీ ప్రాపర్టీ అమ్మితే 30 లక్షలు వచ్చాయంట. ఇలా ప్రాపర్టీ అమ్మినట్టు, డబ్బులొచ్చినట్టు ఈ డ్యూటీలో ఉన్న ఈ అబ్బాయికి చెప్పకుండా అక్కడున్న ఇద్దరు అంటే అక్క, అన్నయ్య పని చేసుకున్నారు. పాపం వాడికి కూడా చెప్దాము, వాడికి కూడా ఇద్దాము అంటే ఈ అక్క యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే వాడు జాబ్ చేస్తున్నాడు కాబట్టి వాడికి ఇవ్వాల్సిన అవసరం లేదు. మేము జాబ్ చేయట్లేదు కాబట్టి మాకు ఈ ప్రాపర్టీ అవసరం అని చెప్పి ఆ డబ్బులు వాళ్ళిద్దరే పంచేసుకున్నారు. ఇదే విషయం ఇక్కడున్న అబ్బాయికి తెలిసి లీవ్‌కి వెళ్ళేటప్పుడు వాళ్ళ మమ్మీని అడిగాడంట. ప్రాపర్టీ అమ్మినట్టు, డబ్బులు వచ్చినట్టు నాకు ఎందుకు చెప్పలేదని. ఈ అబ్బాయి ఇలా అడిగేసరికి వాళ్ళ అమ్మకి బాధ అనిపించింది. ఎందుకంటే వాళ్ళ అమ్మ అడిగినట్టు ఇల్లు కట్టాడు, వాళ్ళ అమ్మకి చాలా బంగారం కొనిపెట్టాడు, వాళ్ళ డాడీ చేసిన అప్పులు తీర్చాడు. ఇవన్నీ గుర్తొచ్చి వాళ్ళ అమ్మకి మేము చేసింది తప్పే, ఇలా వీడిని మోసం చేయకుండా ఉండాల్సిందే అని చెప్పి అబ్బాయితో ఏం చెప్పింది వీళ్ళమ్మ, ఇప్పటి వరకు నువ్వు మా కోసం కష్టపడ్డావు, కాదనట్లేదు, కాకపోతే వాళ్ళిద్దరికి అవసరం ఉందని చెప్పి ఇచ్చేసాను. నిన్ను మోసం చేయడం తప్పే. నువ్వేం చేస్తావంటే ఇక పైన నువ్వు సంపాదించుకున్నది నీ కోసమే దాచుకో, నీ భార్యకి నీ పిల్లలకి పెట్టుకో, మాకేది అవసరం వచ్చినా సరే వీళ్ళిద్దరికి మేము డబ్బులు ఇచ్చాం కదా, వీళ్ళిద్దరే చూస్తారు అని చెప్పి ఈ అబ్బాయిని ఒప్పించింది. ఇలా వీళ్ళమ్మ ఈ అబ్బాయితో చెప్పడం వాళ్ళ అక్కకి ఇష్టం లేదంట. ఎందుకంటే అమ్మ నాన్న దగ్గర ప్రాబ్లం ఉందని చెప్పి డబ్బులు తీసుకుంది, కానీ మళ్ళీ వాళ్ళ అమ్మ నాన్నకి ప్రాబ్లం వస్తే తిన్నెక్కడ డబ్బులు అడుగుతారో అని చెప్పి దీనికి భయం వేసింది.